ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ మంగళవారము. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. ఎవడైనను సంఘ ఆధిపత్యమును ఆశించిన ఎడల అతడు ఉత్తమ కార్యమును కోరుచున్నాడనుట యథార్థము. దైవ సంఘపు అధిపతి దోషరహితుడు, ఒకే భార్య కలవాడై, త్రాగుబోతు కాక ఇంద్రియ నిగ్రహము క్రమశిక్షణను కలిగి ఉండవలేను. అతిథులను ఆదరింపవలెను. ఉత్తమ బోధకుడై ఉండవలెను. అతడు త్రాగుబోతు కాని దుర్జనుడు కాని కాక సాత్వికుడు, జగడమాడని వాడై ఉండవలేను. అతడు ధనాపేక్ష కలిగి ఉండరాదు. తన కుటుంబమును చక్కగా నిర్వహించుకొనుచు తన సంతానము తనకు విధేయులైన మార్గములో ఉండునట్లు చూచుకొనవలెను. తన కుటుంబమునే సరిదిద్దలేని వ్యక్తి దైవ సంఘమును ఎట్లు సరిదిద్దగలడు? అతడు కొత్తగా క్రైస్తవుడైన వ్యక్తి కారాదు. లేనిచో అతడు గర్వముచే ఉబ్బిపోయి సైతాను వలె శిక్షింపబడెను. అతడు నిందల పాలై సైతాను వలయంద చిక్కుకొండుకున్నట్లు క్రీస్తు సంగమునకు చెందని వారి మధ్యలో కూడా మంచి పేరు కలవాడై ఉండవలెను. అట్లే ఉపగురువులు మంచి నడవడిక కలవారై, 2 నాలుకలు గలవారు కాక కపటము లేనివారు కావలెను. త్రాగుబోతులు కాని అత్యాశ కలవారు కాని కారాదు. నిర్మలమైన అంతఃకరణముతో విశ్వాస పరమరహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెను. మొదట వారు పరీక్షింపబడవలెను. దోషరహితులైన ఎడల వారు పరిచారకులుగా నియమింపబడవచ్చును. అట్లే పరిచర్య చేయు స్త్రీలు సత్ప్రవర్తన కలవారై, కొండములను చెప్పని వారై ఉండవలెను. వారు ప్రతి విషయమున అణుకువ కలవారై, నమ్మకమైన వారుగా ఉండవలెను. పరిచారకుడు ఒకే భార్యను కలిగి ఉండి తన సంతానమును కుటుంబమును చక్కదిద్దుకొనగలిగి ఉండవలేను. అట్లు తమ విధులను సక్రమముగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహధైర్యము కలవారగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనము వరకు. అటు పిమ్మట యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులు గొప్ప జనసమూహములు ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో, ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, యువకుడా, లెమ్ము, నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుణ్ణి స్తుతించిరి. యేసును గూర్చిన ఈ వర్తమానము యూదయ ప్రాంతమందంతటా పరిసర ప్రాంతమందల అంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.